హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక బ్యాంక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్స్. ఆ బ్యాంక్ ఏంటంటే మన పై నెట్వర్క్ అనేది ఒక బ్యాంక్ సిస్టమ్ అయితే ఒక బ్యాంకింగ్ సిస్టమ్ అయితే తీసుకుని రాబోతుంది. పై బ్యాంక్ అనే తరహాలో. అసలు ఈ పై బ్యాంక్ అంటే ఏంటి, అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి సాధారణంగా బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా. ఏంటంటే మనకి ఇప్పుడు కరెన్సీని కంట్రోల్ చేయడానికి మనకు బ్యాంకింగ్ సిస్టమ్ అయితే ఉండటం జరిగింది. అటువంటి బ్యాంక్ అవసరాల కోసమే ఈ పై బ్యాంక్ ని తీసుకుని రావడం జరుగుతుంది. పై నెట్వర్క్ అనేది, ఈ పై బ్యాంక్ అనేది పై కాయిన్ యొక్క ప్రైస్ ని స్టేబుల్ గా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అసలు మీకు ఈ పై బ్యాంక్ అనేది ఏం పని చేస్తుంది అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏ కాయిన్ గురించి అయినా కానీ ఒక సమాచారం రావాలంటే ఆ కాయిన్ కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక పవర్ఫుల్ గవర్నెన్స్ అనేది తప్పనిసరిగా అవసరమైంది కదా. మన పై నెట్వర్క్ కి సంబంధించి ఏ విషయం కావాలన్నా కానీ సోషల్ మీడియాలోనో లేదంటే పై నెట్వర్క్ కి సంబంధించిన ఒక యాప్ లోనో అప్డేట్ రూపంలో అయితే కనిపిస్తుంది. అలా కాకుండా మన పై నెట్వర్క్ ని ఒక ట్రాన్స్పరెన్సీగా అందరికీ అందుబాటులో దానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ బ్యాంక్ అయితే పనిచేస్తుంది. అంటే ఫ్యూచర్ లో మన పై కాయిన్ గురించి సమాచారం అనేది ఈ పై బ్యాంక్ అనేది అందరికీ చేరవేస్తుంది అనమాట. ఇలా పై బ్యాంక్ ద్వారానే ఎందుకు దీని గురించి అందరికీ సమాచారం చేరవేయాలని చెప్పేసి డౌట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన చలమన్లో ఉన్న కరెన్సీ ఏంటి, రూపీ కదా. ఈ రూపీస్ గురించి మనకి వివిధ ప్లాట్ఫామ్స్ లో ఎన్నో రకాలైన న్యూస్లు అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ అది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. అదే మనకి రికగ్నైజ్డ్ గా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక న్యూస్ అయితే వస్తే అది మనకి 100% నిజం అని చెప్పేసి అర్థమవుతుంది కదా. అలాగే ఫ్యూచర్ లో ఈ పై గురించి కూడా సమాచారం ఈ పై బ్యాంక్ ద్వారా వస్తే అందరికి చాలా ట్రాన్స్పరెన్సీగా అర్థమవుతుందని చెప్పేసి ఈ పై బ్యాంక్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన బైనాన్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా. బైనాన్స్ ప్లాట్ఫామ్ లో స్టేకింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఇప్పుడు మనం బ్యాంక్స్ లో ఎఫ్డి పెడితే మనకి ఏదైతే కొంచెం పర్సంటేజ్ కొన్ని నెలలకు సంవత్సరాలకు పెడతారు కదా, కొంత పర్సంటేజ్ అయితే మనకి రావడం జరుగుతుంది కదా. అలాగే క్రిప్టో కరెన్సీని ఉపయోగించి స్టేకింగ్ చేసుకునే సదుపాయం అయితే ఈ పై బ్యాంక్ లో అయితే ఉండటం జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మనకి అనేక రకాలైన లెండింగ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కదా, అంటే అప్పు తీసుకునేవి. అలాగే మన క్రిప్టో కరెన్సీని వాడుకొని అంటే పైన కూడా అలా పెట్టి దాని ద్వారా మనం లెండింగ్ అంటే అప్పు తీసుకోవచ్చు అనమాట. ఇటువంటి సదుపాయం కూడా ఈ బ్యాంకులో కలదు అని చెప్పేసి అయితే సమాచారం వస్తుంది. అంటే మన పై కాయిన్ కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా గానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, ఏం జరుగుతుంది అసలు ఈ పై నెట్వర్క్ లో అని అందరికీ తెలియాలని చెప్పేసి ఈ బ్యాంక్ అయితే తీసుకుని రావడం జరుగుతుంది కదా. అంటే ఇది మొత్తం కూడా ఒక ట్రాన్స్పరెన్స్ పద్ధతిలో అయితే జరుగుతుంది. అంటే ఈ పై కాయిన్ కి సంబంధించి ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ జరిగినా గానీ ప్రజలందరికీ కూడా క్లియర్ గా తెలియాలి, ఒక ట్రాన్స్పరెన్స్ పద్ధతిలో అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ పై బ్యాంక్ అంటే మన ఆర్బీఐ తరహాలో ఒక గవర్నెన్స్ సిస్టమ్ అయితే తీసుకురావాలని చెప్పేసి ఈ పై బ్యాంక్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన కరెన్సీని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా. ఆ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి మన కరెన్సీని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే పద్ధతిలోనే అవి రన్ అవుతూ ఉంటాయి కదా. అంటే ఏ విధంగా రన్ చేస్తాయి, మన కరెన్సీని ఒక రిజర్వ్ ఫండ్ రూపంలో కొంత అమౌంట్ ని ఆ బ్యాంక్ అయితే ఉంచుకుంటుంది కదా సెంట్రల్ బ్యాంక్ లో. అలాగే మన పైన కూడా ఒక రిజర్వ్డ్ ఫండ్ గా ఈ పై బ్యాంక్ అనేది తన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది అనమాట. అంటే దీంట్లో ఉన్న లిక్విడిటీని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాని ద్వారా మన పై కాయిన్ యొక్క ప్రైస్ కూడా చాలా స్టేబుల్ గా ఉండడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ న్యూసే సోషల్ మీడియాలో వైరల్ గా అయితే రన్ అవుతూ ఉంది. ఇది ఇంకా మన పై నెట్వర్క్ అనేది అఫిషియల్ గా అయితే ఏం చెప్పలేదు, కానీ గూగుల్ క్రోమ్ లో అయితే ఈ వార్త అనేది నిజమే అని అయితే చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి అప్డేట్స్ కానీ ఫ్యూచర్ లో జరిగితే ఈ కాయిన్ మీద అందరికీ నమ్మకం ఏర్పడుతుంది. దాని ఫలితంగా మన పై కాయిన్ అనేది ఒక స్టెబిలిటీని చూపించి ఫ్యూచర్ లో ఒక రేంజ్ కి అయితే వెళ్ళడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ తప్పకుండా నచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు ఇంకేమన్నా విషయాల గురించి తెలియాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా దాని మీద ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.